ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Watch our film Akkadamma Ikkada this May 8. Download and subscribe to ETV Win app. తలదించుకుంటావు ఎందుకు? సమాధానం చెప్పు. ఈ ఇల్లే కోర్టు, నేనే జడ్జి. ముందు నాకు సమాధానం చెప్పు. డాడ్, ఆ ఝాన్సీ ఏదో అర్థం పర్థం లేని కోర్టు నోటీస్ పంపిస్తే మీరిలా సీరియస్ అవుతున్నారేంటి? మాట్లాడకో. నువ్వేమో తన మీద చెబుతావు, తనేమో ఇలా నోటీసులు పంపిస్తూనే ఉంటుంది. ఆ ఝాన్సీకి తోడు నువ్వు కూడా ఇంటి పరువు తీస్తున్నావు. డాడ్, నేనెప్పుడు ఈ ఇంటి గౌరవాన్ని, మీ గౌరవాన్ని నిలబెట్టాలని చూస్తాను. అవును, చూస్తావు, చూస్తూనే ఉంటావు. నీ చేతగానితనం వలే ఆ ఝాన్సీ పిల్లలతో సహా ఈ ఇంట్లో తెస్స వేసింది. నీ చేతగానితనం వలే ఈ ఇంటి పరువు మర్యాదలు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. కేవలం నీ చేతగానితనం వలే ఈ సోమేశ్వరరావు పేరు టీవీల్లోనూ పేపర్లలోనూ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, చూపిస్తున్నారు. నానా ప్లీజ్ నానా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి కంట్రోల్ చేసుకున్నది? ఇటుక మీద ఇటుక పేర్చినట్టు ఇన్ని సంవత్సరాలు నేను కాపాడుకుంటూ వస్తున్న నా గౌరవ మర్యాదల్ని ఇప్పుడు కూర్చేస్తుంటే ఎలా ఎలా కంట్రోల్ చేసుకోమంటావు? పోయిన పరువు చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. మొన్నేమో మీ ఆయన్ని బయటికి తీసుకురావడానికి నువ్వు కోర్టుల చుట్టూ తిరిగావు. ఇప్పుడు నీ కోసం నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు. ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ కేసు కోర్టుకు వెళ్లకుండా నువ్వే చూసుకోవాలి, అంతే. డాడ్, కోర్టుకు నేను వెళ్లకుండా ఒక చిన్న కౌంటర్ నోటీస్ పంపించానంటే సరిపోతుంది డాడ్. నేను కోర్టు కూడా అటెండ్ అవ్వక్కర్లేదు. కానీ నేను కోర్టుకు అటెండ్ అవుతాను. ఆ ఝాన్సీ ఇంకొకసారి ఇలాంటి పని చేయకుండా తనకి బుద్ధొచ్చేలా చేస్తాను. అందుకే నేను కోర్టుకు వెళ్తాను డాడ్. నా కడుపున చెడబుట్టావు. చిచి. నాన్నంత సీరియస్ అవుతున్నారు, ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏం చేయమంటావు? ఏదొకటి చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఆ ఝాన్సీ అసలు పోలీస్ కేసే పెట్టకుండా ఉండాలని నేను ట్రై చేస్తాను, కానీ పెట్టింది. గౌతమ్ని కూడా చెప్పమని చెప్పాను, కానీ తను వినలేదు. ఏం వదినా, నీ కొడుకు సిన్సియర్ ఆఫీసర్ కదా, అందుకే కేసు పెట్టేలా చేశాడు. ఇప్పుడు కోర్టు నోటీస్ కూడా వచ్చింది. మన ఇంటి వాళ్లే నాకు అడుగడుగున అడ్డుపడుతుంటే నేనేం చేయాలి? అన్నింటికీ అందరి ముందు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. డాడ్ ముందు నేను తప్పు చేసినట్టు, నేను చాతకాని దాని అనేలా చేసి చూపిస్తున్నారు. మృణాలిని, నువ్వు అలా ఫీల్ అవ్వకు. ఆ ఝాన్సీ చేసిన దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇదంతా ఆటలో ఉందా ఏంటి తనకి? అల్లరి చేసిన ప్రతిసారి బోర్డు మీద పేరు రాసి ఇంటూ మార్కు పెట్టినట్టు ప్రతిదానికి నోటీసులు పంపించడమేంటి? తను నోటీస్ పంపిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత తొందరగా పంపిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. రాణి, అక్క, ఏంటక్క ఇలా వచ్చావు? పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నావా? అవును రాణి,
నాకు కోర్టులో పనుంది. నువ్వు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళు. నేనా? మళ్ళీ వాడొచ్చి పిల్లల్ని ఏమైనా చేస్తాడేమో. అయినా వాడు దొరికేంత వరకు పిల్లల్ని స్కూల్కి పంపించకపోతేనే మంచిదేమో అక్క. ముందు నేను కూడా అలాగే అనుకున్నాను రాణి. కానీ వాణ్ణి పట్టుకోవాలి అంటే పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అని గౌతమ్ గారు చెప్పారు. ఆయన చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. అందుకే పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఒప్పుకున్నాను. రిస్క్ ఏమో అక్క. అదేం లేదు రాణి. అక్కడ పిల్లలకి సెక్యూరిటీగా ఒక కానిస్టేబుల్ని కూడా పెట్టారు. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఝాన్సీ గారు, ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చారు? అసలు మిమ్మల్ని ఈ చుట్టుపక్కలే కనపడొద్దంటే సరాసరి ఇంట్లోకే వచ్చారేంటి? ముందు బయటకు వెళ్ళండి. మేడం, మేము చెప్పేది దయచేసి ఒకసారి వినండి మేడం. మీరు చెప్పేదేమీ లేదు, నేను వినేదేం లేదు. ముందు వెళ్ళండి. అది కాదమ్మా, ఒక్కసారి మేము చెప్పేది వినండి. ఆ తర్వాత మీకేమనిపిస్తే అదే చేస్తాం. ప్లీజ్ అమ్మా, మా అబ్బాయికి తల్లిగా కాదు, ఒక ఆడదానిగా అడుగుతున్నాను. సరే, అదేంటో చెప్పండి. మమ్మల్ని క్షమించండి మేడం. మమ్మల్ని క్షమించమనే అర్హత కూడా మాకు లేదు. కానీ మావాడు చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కన్నవాళ్ళకి మంచివాళ్లలాగే కనిపిస్తారు. కానీ వాడు ఎలాంటివాడో, వాడి బుద్ధేంటో మాకు బాగా తెలుసు. అదేం లేదమ్మా, వాడా రోజు రాణితో అలా మాట్లాడడానికి ఒక కారణం ఉందమ్మా. మళ్ళీ ఇదొక నాటకమా? అమ్మా, నా పసుపు కుంకాల మీద ఒట్టేసి చెప్తున్నాను, మేమిక్కడికి వచ్చే ముందు ఒక ముసుగు మనిషి మా ఇంటికొచ్చాడు. రాణితో అలా మాట్లాడమని మమ్మల్ని బెదిరించాడమ్మా. చెప్పింది అర్థమైంది కదా? అయ్యో, ఆ పిల్ల చాలా మంచిది, మేము అలా చేయలేము. ఏయ్! నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే మీరు ఆ ఇంటి గడప దాటిన మరుక్షణమే మీ ముద్దుల కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చెప్పింది అర్థమైందా? నువ్వు ఆ పిల్లతో నేను చెప్పినట్టు మాట్లాడతావో లేదంటే మీ అందరి ప్రాణాలు తీసుకుంటారో బాగా ఆలోచించుకోండి. ఒక్కటి మాత్రం నిజం, నేను అనుకున్నది జరగకపోతే నేను హర్ట్ అవుతాను. నేను హర్ట్ అయితే నేను చెప్పినట్టే చేస్తాను. జాగ్రత్త. వద్దండి, వద్దు. మా వాడిని ఏం చేయొద్దు. విడిచిపెట్టండి. అలాగే చేస్తాం. వద్దు, మా వాడిని ఏం చేయొద్దు. చెప్పింది చేస్తాం. మా వాడిని వదిలేయండి. ఇంతకు ముందు వాడు మిమ్మల్ని బెదిరించాడు కాబట్టి భయపడి అలా చేశారనుకుందాం. కానీ మళ్ళీ వచ్చి నిజం చెప్పే అంత ధైర్యం ఇప్పుడు మీకెలా వచ్చింది? వాడు మా ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పు చేశానని చాలా కుమిలిపోయాడమ్మా. ఈ విషయం మీకు చెప్దామన్నాడు.